राधास्वामी राधास्वामी दयाल की दया, राधास्वामी सहाय। धन्य धन्य गुरु परम स्नेही, धन्य दीन हितकारी, धन्य कृपाला सहज दयाला, भव भय मेटन हारी। लीलागम अपार अमाया, अद्भुत क्या कोई जाने, ऋषि मुनि योगी पार न पावे, ज्ञानी नहीं पहचाने। अगुण सगुण के मध्य विराजे, नहीं ब्रह्म नहीं माया, रूप अरूप के वरे परे तुम, नहीं प्रकाश नहीं छाया। सब में व्याप्त तुम्हारी सत्ता, सत असत से पारा, मनवाणी की गम नहीं तुम में, सब में सबसे न्यारा। क्या कह करूं तुम्हारी स्तुति, अजर अमर अविनाशी, निरालंब सबके आधारा, चेतन धन सुख राशि। गोचर जहाँ लग मन जाई, सो नहीं देश तुम्हारा, माया काल के परे ठिकाना, क्या कोई वरने पारा। तत्व अतत्व असार सार नहीं, शब्द सुरत नहीं होई, संत कहें तुम शब्द रूप हो, और अशब्द गति सोई। ऊंची दृष्टि करे जो प्राणी, सार भेद कुछ पावे, भेद पाए शरणागत आवे, आवागवन मिटावे। दया करो करुणा चित लावो, दो मोहे भक्ति विवेका, राधास्वामी चरण शरण बलिहारी, रहो शब्द मिल एका। दया करो करुणा चित लावो, दो मोहे भक्ति विवेका, राधास्वामी चरण शरण बलिहारी, रहो शब्द मिल एका। धन्य धन्य गुरु परम स्नेही, धन्य दीन हितकारी, धन्य कृपाला सहज दयाला, भव भय मेटन हारी। ఈ శబ్దంలో దాతా దయాల్జీ మహారాజు ఆ సర్వాధార సర్వేశ్వరుడు మాలిక్ కుల్ యొక్క వర్ణన చేస్తున్నాడు. ఇట్లా ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాడు. ఎందుకంటే మనకు జీవన విధానం ఇహలోకంలో ఏ విధంగా మన దైనందిన జీవనంలో మన ప్రవర్తన ఎట్లా ఉండాలి, పరమార్థ పథంలో ఎట్లా ఉండాలి, మనం ఏ విధంగా ప్రవర్తిస్తే ఎటువంటి నడవడిని మనం అలవర్చుకుంటే ఆ సద్గురువుకు ఆ పరమాత్మకు దగ్గర వాళ్ళం అవుతాము, ఆ మార్గంకి చేరుకుంటామనే విషయాన్ని ఇందులో సద్గురువు మనకు చెప్పుతున్నందువలన ఆయనకు ధన్యవాదాలు అర్పిస్తున్నారు. ధన్య ధన్య గురు పరమ స్నేహి, అంతకంటే స్నేహితుడు ఇంకొకడు లేరు, అంతకంటే మనకు శ్రేయస్సు కోరేవాళ్ళు మన శుభచింతకులు ఇంకొకళ్ళు లేరు. పరమ స్నేహి, మామూలు స్నేహం అయితేనే మన కోసం శుభం కోరుకుంటారు, మామూలు స్నేహం అయితే. పరమ స్నేహి, పరమ అంటే పరాకాష్ట, అంతకంటే గొప్ప ఇంకొకటి లేదు, అదే అనంతం అన్నమాట. అటువంటి స్నేహం ఎన్నో అర్థాలు ఎన్నో విధాలుగా మనం ఆ పదాన్ని వ్యాఖ్యానించవచ్చు. ఆ పరమ స్నేహి మనకు అత్యంత మిత్రుడైనటువంటి ఆయన ధన్యదీన హితకారి, దీనులకు ఆయన హితకరుడు, శుభం కలిగించేవాడు, దీనులకు, అహంకారులకు కాదు. ఎవరైతే మనస్ఫూర్తిగా దీనస్థితిని కలిగి ఉండి శరణాగతి పొంది ఉంటారో, వేడుకుంటారో,
మన ప్రవర్తన ద్వారా భగవంతుని మెప్పించగలుగుతారో వారు ధన్య దీన హితకారి. అటువంటి వాళ్ళు దీనులు, వాళ్లకు శుభం కలిగించేవాడు, హితకరుడు, హితం కలిగించేవాడు. ధన్య దీన హితకారి ధన్య కృపాల సహజ దయాల. కృపా సాగరుడు ఆయన, కృప చూపిస్తాడు. సహజ దయాల, సహజంగానే తెచ్చిపెట్టుకున్నది కాదు, ఎవరో ఇచ్చింది కాదు, నటిస్తున్నది కాదు, సహజంగా. సహజ, సహ ప్లస్ జ, సహజ అంటే మనతో పాటే పుట్టింది, తనతో పాటే ఆ సహజ దయాల, ఆ దయాళుత్వం అనేది కొని తెచ్చుకున్నది కాదు, కృత్రిమమైనది కాదు, సహజంగానే తన లోపల నుంచి ఉన్నది. అది సహజ దయాళుడైన కనుక సద్గురు, సత్మతంలో పరమాత్మ అనే శబ్దానికంటే ఎక్కువ సద్గురు అనే ఉపయోగిస్తారు. కనుక ఆ పరమాత్మకు మరో పేరే సద్గురు, సత్పురుషుడు. ఆ సద్గురువు సహజమైన దయాళుడు. और భవ భయం మేటనహారి. భవం అనే భయాన్ని తొలగించేవాడు. మేటనహారి అంటే మిటానే వాళ్ళ, తొలగించేవాడు. దీన్ని భయాన్ని తొలగించేవాడు. భవం అంటే మన మనసులో ఒక భవము, మన మనసు ఒక భవము. ఇందులో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి, విచారాలు స్ఫురిస్తుంటాయి. అవి మనసులో వచ్చే విచారాలకు అనుగుణంగా మనిషి ప్రవర్తిస్తుంటాడు. కనుకనే ఈ భవసాగరం అనేది ఒకటి, మనసు అనే ఇదొక భావము. మరొక భావము సూక్ష్మ శరీరంలో ఇది పిండ శరీరంలో ఒక భావము, బ్రహ్మాండ శరీరంలో ఒక భావం, ఇదొక భావం. ఇది దాటిపోతే జనన మరణ చక్రం నుంచి అవతలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. భవభయమేటనహారి లీలాగమ అపార అమాయా అద్భుత క్యా కోయి జానే. ఆ లీల అనేది అగం అపార్ అమాయ. అగం దానికి గమ్యం లేనటువంటిది ఆయన లీల. అంటే అనంతమైనటువంటిది, ఎవరము చెప్పలేనిది. అపార్ తీరం లేనటువంటిది, దానికి ఒక హద్దు అనేది లేదు. అమాయ, మాయ కంటే మాయాతీతమైనటువంటిది లీల. ఆయన లీల మాయాతీతమైనటువంటిది, అగము గమ్యం లేనటువంటిది, అనంతమైనటువంటిది. అద్భుత క్యా కోయి, అద్భుతమైనటువంటి ఆ లీలను ఎవరు మాత్రం తెలుసుకోగలుగుతారు? ఎవరి వల్ల కాలేదు. వేల సంవత్సరాలు తపస్సు చేసుకున్న ఋషులు, యోగులు, మునులు, సాధకులు ఎవరూ కూడా ఆ భగవంతుడిని, ఆ సర్వాధార సర్వేశ్వరుణ్ణి సంపూర్ణంగా దర్శించుకోలేకపోయినారు, అర్థం చేసుకోలేకపోయినారు. అర్థం చేసుకున్న దానిని వ్యక్తం చేసుకోలేకపోయినారు. ఎట్లా? ऋषिमुनि योगी पार न पावे జ్ఞానే నహి పహచానే. ఋషి అంటే ఋషులు, వేల సంవత్సరాల తపస్సు చేసిన వాళ్ళు, అన్నిటిని పరిత్యజించి బంధాలన్నింటినీ వదులుకొని మోహాలన్నింటినీ పరిత్యజించి నిలకడగా తపస్సు చేసిన వాళ్ళు ఋషి. వాళ్ళు ఏంటంటే రూప్ దర్శనే అంటారు. అంటే భవిష్యత్తును దర్శిస్తారు వాళ్ళు, భవిష్యత్ దర్శకులు వాళ్ళు. ఏం జరగబోతుందో, ఉదాహరణకు గౌతమ ఋషి అహల్యకు శాపం పెడతాడు. అహల్యకు శాపం పెట్టిన తర్వాత ఆమె వేడుకున్నట్టే ఆమెకు శాప విమోచన మార్గం చెప్తాడు. రామావతారంలో రాముడు వస్తాడు. అప్పుడు ఆయన చరణం సోకితే ఈ శిలారూపం వెళ్ళిపోయి మళ్ళీ నువ్వు మామూలు స్త్రీవి అవుతావు, మామూలు మనిషి రూపం నీకు వస్తుంది అని చెప్తాడు. ఎట్లా చెప్తారు? గౌతమ ఋషే కాదు, ఋషులు చాలామంది ఆ విధంగా చెప్పే శక్తి ఉంటుంది, ఆ సామర్థ్యం ఉంటుంది. అది ఎట్లా సాధ్యమవుతుంది? అది నిరంతర సాధన వలన, తపస్సు శక్తి వలన అది సాధ్యమవుతుంది. అట్లా దర్శనే, భవిష్యత్తును దర్శించగలిగిన వాడు ఋషి. ముని అంటే మౌనాన్ని ధరించినవాడు, మౌనంగా ఉండేవాడు, మౌనంలోనే ఆ విరాజమానమై ఉన్న ఆ సర్వాధార సర్వేశ్వరుని సందర్శించుకొని తనలో అనుభూతి చెందేవాడు ముని, మౌనంగా ఉండు. యోగులు ఇప్పుడు ప్రాణాయామం చేసే యోగులే కానీ, షట్చక్రాల సాధనలో ఉన్న యోగులే కానీ, శబ్ద యోగులే కానీ, ఈ అందరు యోగులు, ఋషులు, మునులు, యోగులు ఎవరు ఆ తీరాన్ని, ఆయన స్థానాన్ని కనుక్కోలేకపోయారు. ఋషిముని యోగి పార్ న పావే జ్ఞానే నహి పహచానే. జ్ఞానులు కూడా తెలుసుకోలేకపోయినారు. ఎట్లాగంటే
జ్ఞానులు భగవద్గీతలో కృష్ణుడు కూడా అదే అంటాడు. భక్తి మార్గము జ్ఞాన మార్గం, భక్తి యోగము జ్ఞాన యోగం వాటి లోపల జ్ఞానం కంటే భక్తి శ్రేష్టమైనది అంటారు. భక్తి లోపల శిష్యునికి భక్తునికి నాదంటూ ఏముండదు, సర్వం సమర్పించేస్తాడు. అంత నీదే, అంత నీదే, భారం సర్వాధారణం మీద వదిలేస్తాడు. కానీ జ్ఞానికి ఏంటి, కొన్ని సందర్భాలలో అహంకారం వచ్చే అవకాశం ఉన్నది. నేను జ్ఞానేని కదా అనే అహంకారం. ఎక్కడైతే అహంకారం ఉంటుందో అక్కడ పరమాత్మ దర్శనం సాధ్యం కాదు. కనుకనే జ్ఞాన కంటే భక్తుడే నాకు ఇష్టం అని అంటాడు అక్కడ గీతాకారుడు. జ్ఞానులు కూడా గుర్తుపట్టలేకపోయినారు. జ్ఞానులు కూడా ఆయన ఏమిటో తెలుసుకోలేకపోయినారు. ఆయన ఒకటి दोहा ఉన్నది, है 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 इसमें कोई शक नहीं मगर वो क्या है कहने के लिए किसी को हक नहीं. ఆయన ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు, హై హై హై, ఇందులో సందేహమేం లేదు. ఇస్మే కోయి షక్ నహీ మగర్ वो क्या है, కానీ ఆయన ఏమిటో ఎవరో ఎట్లా ఉందో స్వరూపం చెప్పడానికి మాత్రం ఎవరికి హక్కు లేదు. ఎందుకంటే ఎవరు చూసిన వాళ్ళు లేరు కనుక ఆ హక్కు లేదు. ఒకవేళ చూసినా కూడా దానిని వ్యక్తం చేసేటందుకు భాష సరిపోదు. వ్యక్తం చేయడానికి ధైర్యం సరిపోదు, భాష సరిపోదు, చెప్పడానికి మాటలు సాధ్యం కాదు, మాటలు సరిపోవు. అగుణ సగుణ కే మధ్య విరాజే నహి బ్రహ్మ నహి మాయా రూపు అరూపు కే వరే పరే తుమ నహి ప్రకాశ నహి ఛాయ. అగుణ సగుణకే మధ్య విరాజే. అగుణ అంటే గుణాతీతం, గుణరహితం. సగుణం సగుణ స్థితి. ఇప్పుడు ఆకారము నిరాకారము సాకారము అన్నట్టు గుణంతో కూడింది, గుణసహితము గుణరహితము. అగుణ సగుణకే మధ్య రెండింటికి మధ్యలో విరాజమానమై ఉన్నాడు ఆ సర్వాధార సర్వేశ్వర పరమాత్మ. నహి బ్రహ్మ, ఆయన మాయ కాదు బ్రహ్మ కాదు. రూపు అరూపుకే వరే పరే తుమ. రూపు అరూపు. రూపం అంటే మనకు కనిపించేది, అరూపం అంటే కనిపించకుండా పోయినా కూడా ఆ అరూపస్థితి కూడా ఆయనదే, ఆ భగవంతునిదే, ఆ పరమాత్మదే, సద్గురువుదే. రూపు అరూపు, ఈ రెండింటికి అతీతంగా ఉన్నావు నీవు. కనిపించేదానికి కనిపించని దానికి రెండు నువ్వే. కనిపిస్తావు కనిపించవు, వాటికి అతీతమైన స్థితి కూడా నీదే. రూపు అరూపుకే వరే పరే తుమ నహి ప్రకాశ నహి ఛాయ. ప్రకాశము, ఆ కాంతి నీవే, నీడవు నీవే, రెండు నీవే. సబ్ మే వ్యాప్తు తుమ్హారీ సత్తా సత్ అసత్ కే పారా. సబ్ మే వ్యాప్తు తుమ్హారీ సత్తా. నీ శక్తి అన్నిట్లో వ్యాపించి ఉన్నది. నీ శక్తి వ్యాపించని వస్తువు ఏమీ లేదు. రాళ్ళు, పర్వతాలు, చెట్లు, చేమలు, క్రిమికీటకాదులు, జంతువులు, క్రూర జంతువులు, నీళ్ళలో ఉండేవి, బయట భూమి మీద ఉండేవి, పాకేవి, ఎగిరేవి, ఒకటని కాదు. ఈ 84 లక్షల జీవరాశుల లోపల నీవు ఉన్నావు. నీ శక్తి నిండి ఉన్నది. సబ్ మే వ్యాప్తు తుమ్హారీ సత్తా సత్ అసత్ కే పారా. సత్తుకు అసత్ స్థితికి రెండిటికి అతీతమైనటువంటి వాడవు. సత్ అంటే దీనికి దీనికి నిర్వచనం చెప్పాలంటే చాలా పెద్ద నిర్వచనం వస్తుంది. అనేక ఉదాహరణలు చెప్పొచ్చు. సత్ అసత్. సత్ అంటే ఏంటిది? 3 యుగాల లోపల కూడా ఉన్నది. 3 యుగాల లోపల సమానంగా ఉన్నది. సత్యుగము, త్రేతాయుగము, ద్వాపరము, కలియుగము, అన్నీ ఏ యుగమైనా ఏ కాలమైనా అది ఉన్నది సత్. అది లేకుండా ఉన్నది అసత్. ఆ 3 కాలాల లోపల వేరువేరుగా ఉన్నది అసత్ అన్నమాట. అది నువ్వే, ఇది నువ్వే, రెండింటికి అతీతంగా ఉన్నవాడివి కూడా నీవే. మనవాణి की गम नहीं तुम में सब में सबसे न्यारा. మనవాణికి గమ్ నహి, మనసు అక్కడికి చేరదు. నువ్వు ఉన్న స్థానానికి మనసు చేరదు. వాణి అంటే వాక్కు చేరదు. అంటే మనం గము నహి తుమ్మే, నీది అక్కడికి నీ స్థానము, నువ్వు నిలిచి ఉన్న స్థానానికి మనసు కానీ వాక్కు కానీ వెళ్ళజాలదు. అంటే మనము వర్ణించజాలం.
సబ్ మే సబ్సే న్యారా. సబ్ మే అంటే అన్నిటి లోపల, సబ్సే అంటే అన్నిటికంటే వేరుగా ఉన్నావు. అన్నిట్లో ఉన్నావు, అన్నిటికంటే వేరుగా ఉన్నావు. ఈ సమస్త సృష్టి లోపల ఉన్న జగత్తులో ఉన్న అన్ని చరాచర ప్రకృతి లోపల, జీవజంతువుల లోపల, మనుషుల లోపల, అందరి లోపల ఉన్నావు. అందరికంటే అతీతుడవై ఉన్నావు. అన్నిట్లో ఉండి వేరువేరుగా ఉన్నావు. సబ్ మే సబ్సే న్యారా క్యా కహ కరు తుమ్హారీ స్తుతి. ఏమని నేను స్తుతించాలి? నేను స్తుతించడానికి మాటలు సరిపోవు. నేను స్తుతించాలంటే నాకున్న శక్తి సరిపోదు, నాకున్న జ్ఞానం సరిపోదు. क्या कह करूँ तुम्हारी स्तुति अजर अमर अविनाशी. అజర్ జరం లే జర జరామరణాలు అంటారు. వార్ధక్యం లేనిది, శుష్కించి రాలిపోయేది కానిది. అజర్ అమర్ మృత్యువు లేనిది, అంటే మృత్యువు లేనిది, నశించనిది, అవినాశి వినాశనం లేనిది ఆ స్థితి నీది. क्या कह करूँ तुम्हारी स्तुति अजर अमर अविनाशी. निरालंब सबके आधारा చేతన ధన సుఖ రాశి. నిరాలంబు ఎవరి మీద ఆధారపడి లేనివాడు. మళ్ళా సబకే ఆధారం, అన్నిటికీ ఆధారమైనట్టు. ఆయన ఎవరి మీద ఆధారపడలేడు, కానీ అందరికీ తనే ఆధారం. నిరాలంబు సబకే ఆధారా చేతన ధన సుఖ రాశి. చైతన్యం. పసివాడు పుట్టగానే కదులుతాడు. కదలటం అంటే చైతన్యం ఉన్నట్టు. నఖశిఖ పర్యంతం, కాలి గోరు మొదలుకొని తల వెంట్రుకల వరకు ప్రతి అడుగున కూడా చైతన్యం ఉన్నది. ఆ సురత్ శక్తి మన లోపల ప్రవహిస్తుంది కాబట్టి మనిషి కదలగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, నడవగలుగుతున్నాడు, పనులు చేయగలుగుతున్నాడు, ఆలోచించగలుగుతున్నాడు. అది చైతన్యం లేకుంటే ఏమీ లేనట్టే, మనిషికి ఇంకా అస్తిత్వం ఉండదు. చేతన్ ధన సుఖరాశి. చైతన్యం ఉన్నప్పుడు అదే ధన సుఖరాశి. సుఖానికి కారణం, సంతోషానికి సుఖం అంటే ఏమిటి? మనసుకు అనుకూలమైన సంఘటనలు జరిగితే అదే మనసుకు సుఖం. మనసుకు వ్యతిరేకంగా, మనసుకు ఏదైనా కావాలనుకుంటే అది జరగనప్పుడు అదే దుఃఖానికి కారణం అవుతుంది. దుఃఖం అంటే అదే, మనిషి కోరుకున్నది జరగనప్పుడు అది దుఃఖం. జరిగినప్పుడు మనసు కోరుకున్నదంతా దొరికినప్పుడు అది సుఖం. ఆ సుఖానికి రాశి, ఆ సుఖానికి పెద్ద భాండాగారం వంటివాడు. గోగోచర్ జహం లగ్ మన్ జాయి సో నహి దేశ్ తుమ్హారా. గోగోచర్ జహం లగ్ మన్ జాయి. గోగోచర్ అంటే ఇంద్రియాలు ఈ శరీరంలో ఉన్నాయి. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలనే తత్వాలను ఆస్వాదించేవి. గోగోచర్ జహా లగ్ మన్ జాయి సో నహి దేశ్ తుమ్హారా. ఇంద్రియాలు కానీ మనసు కానీ అక్కడికి చేరవు, అక్కడికి అవి వెళ్ళజాలవు. అక్కడికి ఆ స్థానానికి, ఎక్కడైతే పరమాత్మ స్థానం ఉన్నదో అక్కడికి ఇంద్రియాలు కానీ మనసు కానీ చేరని స్థితి. సో నహి దేశ్ తుమ్హారా. నీ దేశం అది, నీ ప్రాంతం అది, నువ్వు ఉండే స్థలం అది. అక్కడికి మనసు పోదు, ఇంద్రియాలు పోవు. మరి ఏం పోతాయి? మాయా కాల్కే పరే ఠికానా క్యా కోయి వర్నే పారా. నువ్వు ఉన్న స్థానం ఎట్లాంటిది? మాయకు కాల్కు పరే ఠికానా. మాయాకు అతీతమైనటువంటిది నీ స్థానము. మాయా కాలపురుషుడు. ఇదంతా ఈ స్థూల శరీరంలో మనసు 1.5 శరీరానికి రాజు. ఇది ఈ పిండి మన అంటారు దీన్ని. పిండ శరీరంలో ఉన్న పనిచేస్తున్న మనసు. దీనికి ఈ స్థూల శరీరానికి మనసే రాజు. మనసు చెప్పినట్టు ఇంద్రియాలు పనిచేస్తుంటాయి. ఇంద్రియాలు మనసు యొక్క ఆధీనంలో ఉన్నాయి. కనుక ఈ మొత్తం దశేంద్రియాలు మనసు ఆధీనంలో ఉన్నాయి కనుక దీనికి మనసే రాజు. ఈ సూక్ష్మ శరీరంలో భ్రూమధ్యము, సహస్రదళ కమలము, త్రికుటి, ఈ 3 స్థానాల వరకు త్రికుటి మనసు యొక్క పుట్టుక స్థానం. మనసు పుట్టింది అక్కడ, త్రికుటి స్థానంలో మనసు పుట్టింది. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులది
ఆ ఊ మా ఓంకారం శబ్దనాదం అన్నీ ఇక్కడి నుంచే జరుగుతాయి. మనసు ఈ సగం శరీరానికి రాజు, తర్వాత ఇక్కడ ఒక శరీరం, అందుకే 1.5 శరీరానికి మనసు రాజు అని అంటారు. ఈ స్థానం దాటిపోతే మనసు యొక్క ప్రాబల్యం అంతా ఉండదు. తర్వాత ఏముంటుంది? మాయ, కాలపురుషుడు. ఇది త్రికుటి తర్వాత శూన్యం, మహాశూన్యం, భంవరగుఫ, సత్లోక్. భంవరగుఫ స్థానం సోహంగ పురుషుని స్థానం, ప్రకృతి స్థానం, నిరంజన పురుషుడు అంటారు. అక్కడ అది మాయా సృష్టికర్త ఈ కాల భగవానుడే, ఈ సోహంగ పురుషుడే, కాలపురుషుడు. ఈ కాలపురుషుడు మనిషిని ఇది దాటి వెళ్ళనియాడు. ఇది దాటితే జనన మరణ చక్రం నుంచి మనం బయటపడినట్టు. కనుక ఈ కాలపురుషుడు ఈ సురతును, ఈ మన ఆత్మను పైకి పోనీయకుండా అడ్డుకుంటున్నాడు. మాయా మహాఠగని హంజాని అంటాడు కబీర్ సాహెబ్. మాయా మనిషి మనసును మాయ కమ్మేస్తున్నది. అంటే అసలైన స్థానానికి వెళ్లకుండా ఒక పరదాలు కడుతున్నది, ఒక అడ్డు తెరలు కడుతున్నది. మాయ ప్రపంచం పట్ల వ్యామోహాలను పెంచుతున్నది. సుఖ దుఃఖాలను కలుగజేయడానికి కారణము ఈ మాయ ప్రభావమే. మనసుకు ఆవరించిన మాయ తొలగాలంటే మాయా కాలికే ఈ కాల పురుషుని మాయా చమత్కారము కి అతీతమైనటువంటిది నీ స్థానం, నీ ఠికానా, అంటే నీ బస, నువ్వు చేసిన స్థానం, నువ్వు ఉండే నివాసం, వీటికి అతీతమైనటువంటిది. క్యా కోయి వర్ణే పారా, ఎవరైనా వర్ణించగలుగుతారా ఆ స్థానం గురించి? ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల కాదు. ఎవరు దర్శించుకున్న వాళ్లకు నోరు మూగబోతుంది, మాట్లాడలేడు. దర్శించుకోని వాళ్లకు ఏముంటుందో ఎట్లా ఉంటుందో తెలియదు కనుక వర్ణించడానికి సాధ్యం కాదు. దర్శించుకున్న వాళ్లకు ఉదాహరణకు ఒక బెల్లం ముక్క ఇచ్చి ఎట్లా ఉన్నదని చెప్తే తీయగున్నది అంటాడు. తీయగా అంటే ఎట్లా అంటే నువ్వు తిని చూడు, అది తీపి అంటే ఏంటో అర్థమవుతుంది. తిని చూస్తే అర్థమవుతుంది. మళ్ళీ తీపి ఎట్లున్నది అంటే తీయగా అంటాడు, కానీ అది ఎట్లా తిని చూస్తేనే అర్థమవుతుంది. అదేవిధంగా ఆ స్థితిని తెలుసుకోవాలంటే స్వయంగా తెలుసుకుంటేనే అర్థమైపోతుంది. చూసిన వాళ్లకు చెప్పడానికి మాటలు సరిపోవు. మాటలకు అతీతమైనటువంటి స్థితి ఆ పరమాత్మ స్థితి. तत्व अतत्व असार सार नहीं, शब्द सुरत नहीं होई. తత్వ అతత్వ, తత్వానికి అతత్వానికి, తత్వరహిత స్థితికి. అసార్ అంటే సారము, అసారము, దాని సారాంశం, దానికి నీవు సారము కాదు, అసారము కాదు, తత్వము కాదు, అతత్వము కాదు, మళ్ళీ రెండు నువ్వే. तत्व अतत्व असार सार नहीं, శబ్ద సురత్ నహి హోయి. శబ్దము సురతు కూడా నువ్వు కాదు. శబ్దం అంటే ఏంది? భగవంతుని వ్యక్త రూపము. శబ్ద ప్రకాశ రూపాలలో పరమాత్మ సద్గురువు అవతరిస్తున్నాడు శబ్ద ప్రకాశ రూపాలలో. కానీ ఆ శబ్దం కూడా నువ్వు కాదంట. అంటే దానికంటే అతీతమైన స్థితిలో ఉన్నవాడు ఆ సర్వాధార సర్వేశ్వరుడు. మాలికే కుల్ అంటారు. మాలికే కుల్. తత్వ అతత్వ అసార సార నహి, శబ్ద సురత్ నహి హోయి. శబ్దం కూడా నువ్వు కాదంటున్నాడు చివరికి వచ్చేసి. నువ్వు శబ్దము కాదు. సురత్ అంటే ఆత్మస్వరూపుడు పరమాత్మ నుంచి ఆత్మలు వెలువడినాయి కనుక ఇక్కడే శబ్ద సురత్ నహి హోయ్. నువ్వు ఆత్మవు పరమాత్మవు కూడా కాదు, సురతువు శబ్దము కూడా కాదు, గురువు శిష్యునివి కూడా కాదు, ప్రకాశము ఛాయవు కూడా కాదు. మరెవరివి నువ్వు? సంత్ కహే తుము శబ్ద రూపు హో ఔర్ అశబ్ద గతి సోయ్. సంతులు ఏమంటారు? సంతులు దర్శించిన దాన్ని నువ్వు శబ్దరూపుడు అని అంటారు. పరమాత్మ సద్గురువు సత్పురుషుడు ఆ చిదాకాశ బ్రహ్మాండంలో ఉన్న సర్వాంతర్యామి ఆయన శబ్దరూపుడు అంటున్నారు సంతులు. సాధువులు ఏమంటున్నారు? నీవు శబ్దరూపుడు అని అంటున్నారు. సంత్ కహే తుము శబ్ద రూపు హో ఔర్ అశబ్ద గతి సోయి. శబ్దము నీవే, అశబ్దము నీవే, అంటే నిశ్శబ్దము నీవే. శబ్దానికి అతీతం. శబ్దానికి అతీతుడవు నీవే, శబ్దము నీదే.
సర్వము నీవే. శబ్దంలో ఉన్నావు, అశబ్దంలో ఉన్నావు, నిశ్శబ్దంలో ఉన్నావు, మళ్ళీ రెండింటిలో కూడా లేవు, రెండింటిలో కూడా ఉన్నావు అని దాన్ని వర్ణించేటందుకు మాకు సాధ్యం కాదు అని ఇక్కడ భావం. ऊंची दृष्टि करे जो प्राणी सार भेद को छुपावे, भेद पाए शरणागत आवे, आवागवन मिटावे. ऊंची दृष्టి करे जो ప్రాణి, ఎవరి దృష్టి అయితే ఈ భ్రూమధ్య స్థానంలో పైన ఉన్న స్థానాలలో కానీ నిలిచి సాధన చేసే సాధకునికి, సురత్ శబ్దయోగ సాధకునికి కొంచెం రహస్యం తెలుస్తుందట. ఊంచి దృష్టి కరే జో ప్రాణి, మన దృష్టి పైవైపు ఉంటే, హుజూర్ రాయ్ సాలిగ్రామ్ మహారాజు దృష్టి, ఆయన ఫోటోలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన కళ్ళు పైకి ఉంచి ఉంటాయి, ఆ కనురెప్పలు కిందికి వాలి ఉన్నా కూడా కళ్ళు మీది వైపు కేంద్రీకృతమై ఉంటాయి. ఎందుకంటే మహారాజు టోపీ పెట్టుకుంటే కూడా ఆ టోపీలో సంత సద్గురువు ఫోటో పెట్టుకుంటాడు. పై వైపు దృష్టి ఉంటుంది, పైకి ఉంచి దృష్టి అంటారు దాన్ని. పైవైపు దృష్టి ఉంటే భౌతిక ప్రపంచం వైపు వ్యామోహం ప్రబలదు, వ్యామోహంకి లోను కాకుండా ఉంటాడు. ऊंची दृष्टि करे जो प्राणी సారు భేద కుచుపావే. అట్లా ఉన్నత దృష్టి కలిగిన వాళ్ళే ఏదైనా ఆ సారము రహస్యం కొంచెం తెలుసుకోగలుగుతాడు, కొంచెం రహస్యం తెలుసుకోగలుగుతాడు. ఎవరి దృష్టి అయితే ఊర్ధ్వముఖంగా ఉన్నదో వారే ఆ రహస్యం తెలుసుకోగలుగుతాడు. భేదుపాయే శరణ, ఆ రహస్యం తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? శరణాగత అవుతాడు. తనంతాను సద్గురుకు సమర్పించుకుంటాడు, తనంతాను అర్పించుకుంటాడు. భేదుపాయే శరణాగత ఆవే, ఆవాగవను మిటావే. శరణాగతి పొందిన తర్వాత, రహస్యం తెలుసుకొని శరణాగతుడు అయిన తర్వాత ఆవాగవన్ మిటావే, జనన మరణం తొలగిపోతుంది. జనన మరణ చక్రం నుంచి అవతలికి వెళ్ళిపోతాడు. అంటే మళ్ళీ పుట్టడము, మళ్ళీ మరణించడము, ఇది ఈ చక్రం నుంచి అవతలికి వెళ్ళిపోతాడు. అంటే మళ్ళీ ఇంకా పుట్టడం, ఒకసారి చనిపోయినాడు, మరణించినాడంటే ఇంకా మళ్ళీ పుట్టడు. ఆ స్థితి వస్తుంది ఎప్పుడు? ఆ రహస్యం తెలుసుకొని శరణాగతుడు అయిన తర్వాత. దయాకరో కరుణా చిత్లావో దో మోహే భక్తి వివేక. ఇదంతా అయిన తర్వాత చివరిన శిష్యుడు మళ్ళీ ఏం కోరుకుంటున్నాడు? సురత్ ఏమని కోరుకుంటుంది? శబ్దాన్ని. శబ్దం అంటే సద్గురువు, శబ్దం అంటే పరమాత్మ, సురత్ అంటే ఆత్మ, ఆత్మ పరమాత్మ. రాధా అన్న, సురత్ అన్న, ఆత్మ అన్న ఒకటే, శబ్దం అన్న, పరమాత్మ అన్న ఒకటే. దయాకరో కరుణాచిత్, నా పైన దయచూపు. శిష్యుడు సద్గురువుని వేడుకుంటున్నాడు, దయచూపు. దయాకరో కరుణాచిత్తులా, నా కరుణ నిండిన చిత్తాన్ని నా వైపు చూడుతాన్ని. కరుణ నిండిన మనస్సు, కరుణామూర్తివై నాపై ఆ దయను కురిపించు. దయాకరో కరుణాచిత్తులా, నా మీద దయను కలిగి ఉండు. దోమోహే భక్తి వివేక, నాపై దయదలచి భక్తి వివేకం ప్రసాదించమని కోరుకుంటున్నాడు. ఇంకేం కోరుకోవడం లేదు. భక్తి వివేకం. వివేకం అంటే సద్గురు జ్ఞానము, గురు జ్ఞానము. వివేకం అంటే భక్తి అంటే భక్తియే మనిషిని పరమాత్మ చరణాలలోకి చేరుస్తుంది. భక్తి వినా సాధ్యం కాదు. భక్తుడు వేరే ఇంకేం కోరుకోడు. నీకేం కావాలంటే భౌతిక ప్రపంచంలోని కోరికలు కోరుకోకుండా, హే ప్రభు, నన్ను నీ చరణాలలోకి చేర్చుకో, నాకు అదే చాలు, నన్ను నీ సన్నిధిలో ఉండని, నాకు ఇంకా మరొక కోరిక ఏమీ లేదంటాడు. బాహ్య ప్రపంచమైనటువంటి కోరికలు ఏవి నశించిపోతాయి. అప్పటికి ఆ స్థితి వచ్చేటప్పటికి ఈ బాహ్యమైన కోరికలు, వాసనలు ఏవి వేధించవు. అప్పుడు దయదలచమని కోరుకుంటున్నాడు. నా మీద కరుణ వర్షం కురిపించు, దయ చూపించు. దయాకరో కరుణా చిత్లావో దోమోహే భక్తి వివేక, నాకు భక్తిని వివేకాలను ప్రసాదించు. రాధాస్వామి చరణ శరణ బలిహారి రహో శబ్ద మిలయేక. రాధాస్వామి
శరణ బలిహారి, నీ చరణాల లోపల శరణాగతుడనైనా చరణాలను శరణ వేడుకుంటున్నా ఓ రాధాస్వామి. హే ప్రభు, హే పరమాత్మ, నన్ను నీకు అర్పించుకుంటున్నా. బలిహారి అవుతున్నా. నీ చరణాలను శరణు వేడుకొని నేను సమర్పించుకుంటున్నాను. నన్ను నేను సమర్పించుకున్న తర్వాత నాకంటూ ఏది ఉండదు. నాకు ఏది కావాల్సింది అది నీవే సమకూరుస్తావు. అది నువ్వేది ఇచ్చినా నాకు సమ్మతమే. రాధాస్వామి శరణ్ బలిహారి రహు శబ్ద మిలియేక. నన్ను నేను కానుక చేసుకున్న తర్వాత, నన్ను నేను యోషావారు సమర్పించుకున్న తర్వాత, రహు శబ్ద మిలియేక, శబ్దంలో కలిసిపోతాను. ఇంతకుముందు శబ్దం వేరు, నేను వేరు, ఆత్మ వేరు, పరమాత్మ వేరు, సురత్ వేరు, శబ్దం వేరు. ఎప్పుడైతే సంపూర్ణంగా శరణాగతిలోకి శరణాగతుడనైనో అప్పుడు శబ్దంతో కలిసి ఏకమవుతున్నా. అటువంటి స్థితి నాకు ప్రసాదించు. ధన్య గురు పరమ సనేహి, ధన్య దీనహితకారి, ధన్య కృపాల సహజ దయాల, భవయమేటన్హారి. సంపూర్ణ శరణాగతుడైన తర్వాత ధన్యవాదాలు అర్పిస్తున్నాడు. ఎందుకంటే జ్ఞానము ఇచ్చి తన సన్నిధిలోకి చేర్చుకున్న తర్వాత ఇంకా శిష్యుడు కోరుకునేది అంటూ ఏమీ ఉండదు. ఇంకేం మిగిలి ఉంటుంది? అంత సర్వాంతర్యామి సందర్శనం దొరికిన తర్వాత, సాన్నిధ్యం దొరికిన తర్వాత భౌతికమైనటువంటి చింతలేవి వేధించవు. చాహమిటి చింతాగయి మనువా బేపర్వాహ, జిస్కో కుచ్ నహీ చాహియే సోహి షాహం షాహ అంటారు. చాహమిటి చింతాగయి, కోరికలన్నీ నశించిపోయినాయి. చాహమిటి చింతాగయి, చింతలేమీ లేవు. చింతలు ఎటువంటివి? భౌతిక ప్రపంచం మీద వ్యామోహాలు, కాంక్షలు, ఇవన్నీ నశించిపోయినాయి. చాహమిటి చింతాగయి మన్మా బేపర్వా, మనసు దేన్ని లెక్కించటం లేదు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా దేన్ని లెక్కించటం లేదు. జిస్కో కుచ్ నహీ చాహియే సోహి షాహం షాహ, ఎవరికైతే నాకేమీ అక్కర్లేదు అనుకుంటాడో, అన్నీ తనకే కావాలనుకున్న వాళ్ళకే బాధలు, ఇవన్నీ బంధాలు. జిస్కో కుచ్ నహీ చాహియే సోహి షాహం షాహ, వాడే రాజు, చక్రవర్తికి ఏం అవసరం? ఇది కావాలి అది కావాలని కోరికలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అట్లాగే ఎవరికైతే అన్నిటినీ ఈ కోరికలను త్యజించినాడో అతడే రాజు, చక్రవర్తి తనే. ఎందుకంటే ఏం అక్కర్లేని స్థితి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? సద్గురువు తన వాడైనప్పుడు, పరమాత్మ నా వాడైనప్పుడు మనకి ఇంకా కావాల్సిందేముంటుంది? పరమాత్మనే అన్నీ ఇచ్చినవాడు తనే అయినప్పుడు, తన దగ్గరికి మనం చేరుకున్నప్పుడు ఇంకా మనిషికి కావాల్సింది ఏముంటుంది? ఆ శరణం లోపల ఉన్న ఆ సాన్నిధ్యంలోని ఆనందం తప్ప. కనుక అటువంటి స్థితిని ప్రసాదిస్తున్నాడు సద్గురు. ఆ స్థితిని ప్రసాదించమని ఈ శబ్దంలో దాతాదయాళ్ మహారాజ్ తన గురువైనటువంటి రాయ సాలిగ్రామ మహారాజ్ను వేడుకుంటున్నారు. దైనందిన జీవనంలో వ్యవహారంలో ఏ విధంగా ఉండాలి, సత్యము, ప్రేమ, దయ వంటి లక్షణాలను అలవర్చుకొని ఆ మార్గంలో నడిచేటందుకు ప్రయత్నం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందరికీ రాధాస్వామి.